నమస్తే. ఈరోజు వీడియో తీయడానికి గల కారణం మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా కలకట్టలో జరిగినటువంటి సంఘటన ఆదర్శంగా తీసుకొని నేను ఈ వీడియో చేయడానికి ఈరోజు ఇలా బాధగా ముందుకొచ్చాను. ముఖ్యంగా మీకులాగే నేను కూడా చాలా బాధపడ్డాను. మనసులో వాడికి శిక్షించాలి, అయ్యో అమ్మాయిని అంత దారుణంగా చేశాడే అంటూ మనసు చాలా బాధ అనిపించింది. మీకులాగే తిడుతున్నాను, మీకులాగే బాధపడుతున్నాను ఒక స్త్రీగా. కానీ ఒక మెసేజ్ ఇద్దామనిపించింది నాకు, అందుచేత నేను ఈ వీడియో తీశాను. ముఖ్యంగా ఆడవాళ్ళకి, అమ్మ మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, దయచేసి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. ఒంటరితనం సరైనది కాదు. ఈ రోజుల్లో స్వతంత్రం లేదు, గాడిద గుట్టు లేదు, మనకేటి రాలేదు, ఆడదానికి లేదు, ముఖ్యంగా స్వేచ్ఛ లేదు. ఒకనొకప్పుడు ఒంటరిగా ఆడదాయి అమ్మ అది చేస్తుంది ఇది చేస్తుంది, గ్రేట్ సూపర్ అనే మగవాళ్ళే ఈరోజు ఒంటరిగా ఎక్కడ కనిపిస్తే అక్కడ చిన్న పెద్ద అని తేడా లేకుండా, వయసుతో కూడా సంబంధం లేకుండా విచక్షణంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని మనం శిక్షిద్దాం, కఠినంగా శిక్షిద్దాం అని అనుకుంటే సరిపోదు కదా. కాబట్టి నేను మీకు ఇచ్చేటువంటి ఓ అక్కగానో ఓ చెల్లిగానో, చిన్నపిల్లలకి ఓ తల్లిగానో నాకు మనసుకు అనిపిస్తున్న ఓ మాట, దయచేసి ఇకపై ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. వెళ్ళాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా మీ అన్నదమ్ముడు, లేకపోతే బాగా నమ్మినటువంటి స్నేహితులను, మంచి వ్యక్తి ఎవరైతే ఉంటారో మీ ఫ్యామిలీ మెంబర్స్లో, దయచేసి ఫ్యామిలీ మెంబర్స్తో మాత్రమే వెళ్ళండి. ఫ్రెండ్స్తో వెళ్ళాలి, ఫ్రెండ్స్తో ఉండాలి, ఓకే. 10 మంది ఫ్రెండ్స్లో 2 మంచోళ్ళు లేకపోయినా 8 మంది మంచోళ్ళు ఉంటారు. మీరు ఆ 8 మందితోనే ఉండండి. అందరూ వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి, మీరు వాళ్ళతో పాటు వెళ్ళిపోండి. వాళ్ళు వెళ్ళిపోయారు, మనకి స్పేస్ దొరికింది, ఫోన్స్ మాట్లాడుకోవడానికి, చాటింగ్లు మాట్లాడుకోవడానికి బాగుంది అని ఒంటరిగా మీరు స్పేస్ చూసుకుంటే ఆ ఒంటరితనమే మీకు శిక్షగా మారుతుంది. మీరు ఎక్కడ ఎప్పుడు ఒంటరిగా ఉంటారని మీ వెనకాతల మిమ్మల్ని అబ్జర్వ్ చేసే కొన్ని కళ్ళు ఉంటున్నాయి. ఇప్పుడు సిచ్యువేషన్లో పరే దేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేసేది గ్రేట్ లేడీ అంటారు, కానీ స్వేచ్ఛ లేదు. ఇప్పుడు పక్క ఊరికి పంపిద్దామన్నా, కొట్టుకి పంపిద్దామన్నా భయం 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 వేస్తుంది. ఎందుకు? ఇప్పుడు మరీ ఎక్కువ అయిపోతుంది. ఎవరైనా మన వైపు ఒక్కలా చూస్తేనే అమ్మ వీడేం ప్లాన్ వేసేస్తున్నాడో నా వెనకతలా అన్న ఆలోచన కలిగేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు, కలకట్టలో జరిగినటువంటి మోహిత అమ్మాయి పేరు, తను వాళ్ళ అమ్మగారు పెద్ద పేరున్న వాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి మీరు ధైర్యం చేసుకోండి, సింగిల్గా వెళ్ళొద్దు. ముఖ్యంగా ఆ రోజు ఆ అమ్మాయి నైట్ డిన్నర్ చేసి సెమినార్ హాల్కి వెళ్ళి పడుకుంది సింగిల్గా. సో వాడు అబ్జర్వ్ చేశాడు కాబట్టి ఘటన జరిగింది. అదే డిన్నర్ చేసి ఫ్రెండ్స్తో వెళ్ళుంటే, ఫ్రెండ్స్తోనే పడుకొని ఉండుంటే అమ్మాయికి అది జరగకపోనేమో, బహుశా నేను అనుకుంటున్నాను. ఈరోజు ఎందుకు తీశానంటే చాలా బాధ అనిపించింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే, యాక్చువల్లీ నేను రీల్స్ చేస్తాను, యూట్యూబ్ ఓపెన్ చేస్తే రీల్ చేద్దామని కనిపిస్తూ ఉంటే చెయ్యలేక ఇది చేస్తున్నాను. రీల్స్ చేస్తే చూసే జనాలు దయచేసి ఈ మెసేజ్ను కూడా చూడండి. ఓన్లీ రీల్సే కాదు, ఇంకొక విషయం ఆడవాళ్ళకి ముందుగా చెప్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో ఒక వెపన్ పెట్టుకోండి. అది మనిషే కావనక్కర్లేదు, అవసరమైతే మీ వంటగదిలో ఉన్న కత్తైనా కత్తిరైనా ఏదైనా మీ బ్యాగ్లో పెట్టుకోండి.
తప్పనిసరి ఎవరు లేరు నా పక్క, ఒంటరిగా వెళ్ళాలి అని అనిపిస్తే ఖచ్చితంగా ఒక వెపన్ మాత్రం మీ బ్యాగ్లో పెట్టుకోండి. మీరు చచ్చిపోతున్నారు అని తెలిసిన క్షణం గట్టిగా పోరాడండి. వాడు మీ గొంతు పిసికి లేదా కొడుతున్న ఆ ఫోకస్లో మీ మీద వాడికి ఉన్నప్పుడు వాడి ఫోకస్ మీ మీద ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది, మిమ్మల్ని కొట్టాలి ఇంకేదైనా చేయాలని. ఆ టైంలో మీ ఫోకస్ వాడికి మెయిన్ అవసరమైనటువంటి వాడికి ప్రైవేట్ పార్ట్ ఉంటుంది, తెలుసు కదా మీకు. దాన్ని గట్టిగా పట్టి నలిపియండి. బలవంతా పుంజుకోండి. అంటారే ఆదిశక్తి పరాశక్తి అని. ఆ టైంలో మేమేం చేయలేమమ్మా, మీరు వీడియోలు బాగానే చేసి చెప్తారు, ఆ క్షణం మా వల్ల కాదు అని అనుకోకండి. ఆ క్షణం మా వల్ల ఎందుకు కాదు అనుకోండి. ఆ సిచ్యువేషనే వచ్చింది. దయచేసి ధైర్యాన్ని పుంజుకోండి. వాడు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాడో ఆ విధంగా మీరు హ్యాండిల్ చెయ్యండి అమ్మా. చచ్చిపోతున్నారు, బాధ అనిపిస్తుంది. మీరు రక్త పంచుకున్న వాళ్ళే అయ్యి ఉండక్కర్లే. ఒక ఆడ స్త్రీగా మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి ధైర్యాన్ని పెంచుకోండి, చచ్చిపోకండి. మాకెందుకులే అని ఉండలేని పరిస్థితి, బాధ ఉంటుంది. ఎంత నరకం అనుభవించే అంత నరకాన్ని అనుభవిస్తున్నారే. వాడిని కొట్టో చేసో మీరు బయటపడడానికి కూడా అంతే నరకం అనుభవించి వాడిని ఎలా అయినా చంపడానికి ప్రయత్నం చేయండి. మిమ్మల్ని రక్షించుకోండి, ధైర్యంగా ఉండండి. ఇకపై నుంచి అబ్బాయిల మీద ఎలా మనం పోరాడాలి, ఎలా డిఫెన్స్ చేసుకోవాలన్న సినిమాలే చూడండి. ఈ లవ్ స్టోరీలు ఇవి కాదు. వాళ్ళ మీద కసి తెచ్చుకోండి, అటువంటి వాళ్ళ మీద ప్రత్యేకించి. దయచేసి మరొక్కసారి చెప్తున్నానమ్మా, ఒంటరిగా వెళ్ళకండి. మీకు తెలియకుండానే మిమ్మల్ని కొన్ని కళ్ళు అబ్జర్వ్ చేస్తాయి. స్పేస్ దొరికింది బాయ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుకోవడం, కానీ సైడ్లంట వెళ్ళకండి. సింగిల్గా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళకండి. దయచేసి చెప్తున్నాను, అర్థం చేసుకోండి.